అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 3వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రయత్నకారి స్థితి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారంలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాల తొలగును. అనవసరమైనటువంటి ఖర్చుల తొలగును. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి విషయంలో ఆచితూచి ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. విజయ సిద్ధి కలదు. గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు. ఎటువంటి సమస్యలనైనా బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆటంకాల తొలగును. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలగును. అనారోగ్య సమస్యల తొలగును. శుభకాలం అనే చెప్పవచ్చు. విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. ఆటంకాల తొలగును. ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకుని వెళ్ళడం వలన మేలు చేకూరుతుంది.
అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందపరుస్తుంది. వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.